రెండో మాట చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు ఈ ప్రక్రియలో భాగంగా తన స్తుతి చెల్లించే క్రమంలో ఒక మంచి పరిపక్వత కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకునవలనని వారిని పిలిపించుచూ వచ్చారు. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. రెండవ ఉదాహరణ ప్రారంభంలో చెప్పాను. దేవుని స్తుతించడం యోబు జీవితంలో రుణం. రెండవది, దేవుని స్తుతించడం యోబు జీవితంలో ఒక క్రమం. 2-3 సంవత్సరాలకి స్తుతి గుడికి పెట్టుకునే వాళ్ళు దేవుని స్తుతించినట్లు కాదు. దయచేసి నన్ను క్షమించండి. మేలు జరిగినప్పుడు, ఉద్యోగాలు వచ్చినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు ఇవి కాదు. ప్రతి సంవత్సరము దేవుని విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాలి. ఏమున్నా లేకపోయినా దేవుని స్తుతించాలి. ఎక్కడ? ప్రజలందరి ఎదుట. ఊజు దేశంలో తేమానీయులు ఉన్నారు, చుట్టుప్రక్కల షూహీలు ఉన్నారు, షబాయిలు ఉన్నారు. అందరి ఎదుట వారందరికీ తెలుసు యోబు ఎలా ప్రవర్తిస్తాడో, యోబు యొక్క జీవన విధానం ఏంటి, యోబు యొక్క జీవిత శైలి ఏంటో వారందరికీ తెలుసు. యోబు దేవుని స్తుతించే విషయంలో క్రమం కలిగిన వాడు. ఎందుకు దేవుని స్తుతించే విషయంలో క్రమం కలిగి ఉన్నాడు? అరుణోదయాన్ని లేస్తున్నాడు, అందరి కొరకు దహన బలి అర్పిస్తున్నాడు, ముందు వారి శరీరాలను పవిత్రపరుస్తున్నాడు, తర్వాత వారి మనస్సాక్షిని పవిత్రపరుస్తున్నాడు దహన బలి ద్వారా. దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు యోబు ఇక్కడ మాట పలకలేదు, కానీ ఇందాక మనం చదువుకున్న 29వ అధ్యాయంలోనికి వెళ్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం. సర్వశక్తుడు ఇంకను నాకు తోడయుండును, నా పిల్లలు నా చుట్టూ నుండి నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడిను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవనులు నన్ను చూచి దాగుకునేది, ముసలివారు లేచి నిలవబడిరి. సర్వశక్తుడు నాతోనే ఉన్నాడు, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. అందుకని అరుణోదయమున లేచి పిల్లలందరినీ పిలిచి దహన బలి అర్పిస్తూ, ఈ పిల్లలు నీవారే, దేవుడు నాకిచ్చిన పిల్లలు, నా పిల్లలు నాతోనే ఉన్నారు, నా భూషణ కిరీటము నాతోనే ఉంది, నా గౌరవం నాతోనే ఉంది. వీధిలో నడుస్తున్నప్పుడు ముసలివారు లేచి నుంచుంటున్నారు, యవనులు దాగుకుంటున్నారు, నాకున్న పరువు ప్రతిష్టలు నాతోనే ఉన్నాయి. దేవుడు ఇచ్చినందుకు స్తుతించాడు. స్తుతి చేయడం భక్తుల జీవితాల్లో రుణంగా కనబడుతుంది. దేవుడు కాపాడుతూ ఉన్నందుకు యోబు నిత్యము స్తుతిస్తా ఉన్నాడు. స్తుతి చేయడం భక్తుల జీవితాల్లో ఒక క్రమముగా కనబడుతుంది. క్రైస్తవుల్లో చాలా మంది ఈ రుణాన్ని తీర్చుకుంటారు, కానీ క్రమములోనికి రారు. దేవుని స్తుతించే విషయంలో అనుదినము అనుభవం లేదు. పిల్లలను కూర్చోబెట్టి, ఈ పిల్లలు నాతోనే ఉన్నారు ప్రభువా, ఇలాంటి స్తుతి మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా? నీ రహస్యము నా గుడారం మీద ఉందన్నాడు, అందుకు స్తుతిస్తున్నాను అన్నాడు. ఈ పిల్లలు నాతోనే ఉన్నారు, అన్ని నాతోనే ఉన్నాయి, నాది ఏది పోలేదు ప్రభువా. ఎప్పుడు? బాగున్నప్పుడు దినాల సంగతి యోబు మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చినందుకు స్తుతించాడు, దేవుడు ఉంచినందుకు స్తుతించాడు. దేవుడు ఎవరు? అక్కడే చదువుకున్నాం కదా, సర్వశక్తుడు నాకు ఇంకనూ తోడై ఉండేను, ఇంకనూ తోడై ఉండేను. నేను బ్రతికి ఉన్న దినాలలో, నేను మంచిగా జీవించిన దినాలలో సర్వశక్తుడు నాతోనే ఉన్నాడు అన్నాడు. దేవుడు ఎవరు? మొదటి భాగములో దేవుడు సమస్తాన్ని సమకూర్చి సకల ఆశీర్వాదాలు ఇచ్చేవాడుగా కనిపిస్తాడు. అందుకు భక్తి పరుల జీవితంలో నుండి రుణముగా మిగిలిపోయిన స్తుతి బయటికి వచ్చి దేవుని దగ్గరికి చేరుతుంది. రెండవ భాగములో దేవుడు సర్వశక్తుడుగా కనిపిస్తాడు. ఆస్తిని కాపాడాడు, పిల్లలను కాపాడాడు, పనివారిని కాపాడాడు. ఈయన కాపాడినందుకు కాదు, ఆస్తి పనివారు కాపాడినందుకు కాదు. మొదటి అధ్యాయంలో మీరు చదువుకుంటూ వెళ్ళండి.
ఎద్దులు గాడిదలు కలిసి మేస్తుంటుండగా శబాయిలు వచ్చారట, ఖడ్గముతో వాటిని అన్నిటిని చంపేశారు. అయితే కింద ఒక మాట ఉంటది, పనివారిని కూడా చంపేశారు అని. పనివారి ద్వారా ఆస్తి భద్రపరచబడలేదు. ఎవరి ద్వారా భద్రపరచబడింది? సర్వశక్తుడు నాకు ఇంకనూ తోడై ఉన్నాడు, అన్ని నాతోనే ఉన్నాయి. 3 సమూహములు వచ్చి ఒంటెలను తీసుకుని వెళ్ళిపోయారు, పనివారిని హతం చేశారు, నేను ఒక్కటే మిగిలాను అని వర్తమానం చెప్పడానికి వచ్చాడు. పనివారు ఆస్తిని భద్రం చేయలేదు. అది యోబుకు తెలుసు. ఇది పరిపక్వత కలిగిన స్థుతి. దేవుడు ఇచ్చినందుకు స్థుతి, అది రుణం. దేవుడు ఉంచినందుకు స్థుతి, అది ఒక క్రమం. యోబు జీవితంలో ఈ అద్భుతమైన క్రమాన్ని చూసి మన జీవితంలో ఒక పాఠం దేవుడు మనకు నేర్పించునుగాక. స్థుతి చేయడం యథార్థవంతులకు శోభస్కరం. అందుకనే భక్తులు ఇలా మాట్లాడతారు, నేను వేకునే లేచి నిన్ను వెతుకుతాను, వెతికి ఏం చేస్తాను? స్తుతిస్తా. ఆ వచనం మనం చదువుకుందామా? కీర్తన గ్రంథం 63వ కీర్తన మొదటి శరణం. దేవా నా దేవుడు నీవే, వేకునే నిన్ను వెదకదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. కిందకి వెళదామా? 5వ శరణం. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగూ నిన్ను స్తుతించదు, నీ నామమును బట్టి నా చేతులెత్తదు. నీవు నాకు సహాయకుడు అయి ఉంటివి, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉన్నాడు. దావీదు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమని? నాకు ఇంకా తోడై ఉన్నావు, నేను నిత్యము ఇలాగునే నిన్ను స్తుతిస్తాను. ఉత్సహించు పెదవులతో స్తుతితో నీ సన్నిధికి వేకువనే వస్తాను. భక్తుల జీవితాలలో దేవుణ్ణి స్తుతించే విషయంలో మంచి పరిపక్వత కలిగిన వారుగా కనిపిస్తారు. రుణమున్నట్లుగా దేవుని స్తుతించడం కాదు, క్రైస్తవ జీవితం ఇంకొక అడుగు పైకి పరిపక్వత చెంది స్తుతించే క్రమములోనికి రావాలి. దావీదు క్రమము కలిగిన వాడు. నిత్యము స్తుతిస్తానన్నాడు, ఇప్పుడు వేకువనే స్తుతిస్తానన్నాడు. ఎందుకు? నాకు ఇంకా దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఇచ్చినందుకు స్తుతి. రెండవది, దేవుడు ఉంచినందుకు స్తుతి. అక్కడ దేవుడు సర్వశక్తుడిగా కనిపిస్తాడు. ఈ కుటుంబం గురించి ఆలోచించినప్పుడు, ఈ కుటుంబంలో దేవుడు జరిగిస్తున్న ప్రతి మేలు ఉపకారాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. మంచిగా ఉన్న దినముల గురించి యోబు స్తుతించినట్లుగా కుటుంబం కూడా స్తుతిస్తా ఉంది. కాపాడిన దినముల గురించి మాట్లాడుకుంటూ కుటుంబం స్తుతిస్తా ఉంది. పిల్లలు మాతోనే ఉన్నారు. అది ఎంత బలమైన పదమో తెలుసా? అది దేవుని వాగ్దానం. ఎంతమంది పిల్లలు పుట్టే ఆ సమయంలో చనిపోతున్నారు తెలుసా? మీ పిల్లలను మీరు రాత్రి వేళ భద్రపరుస్తున్నారా? గురకలు పెట్టి నిద్రపోతున్నారు. నా పిల్లలు నాతోనే ఉన్నారు. సర్వశక్తుడు నాకు ఇంకనూ తోడై ఉన్నాడు. నా పరువు ప్రతిష్టలు, నా కిరీటం, నా వైభవం, నా ఘనత, నా పేరు, నా ఆస్తి అన్ని నాతోనే ఉన్నాయి. కాపాడుతూ ఉంచిన దినములలో స్తుతించే విషయంలో యోబు జీవితంలో క్రమం కనపడుతుంది. 3వ భాగం దగ్గరికి వెళ్దాం.